హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో పాడేరు అమ్మాయి. మీరు కానీ ఫస్ట్ టైం నా వ్లాగ్స్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను అండర్ బడ్జెట్ $100 ఫర్ 2 weeks గ్రోసరీ షాపింగ్ చేస్తున్నాను ఇన్ ఇండియన్ మార్ట్స్, వాల్మార్ట్ అండ్ శామ్స్. యూజువల్లీ మా దగ్గర ఓన్లీ వన్ ఇండియన్ మార్ట్ ఉంటుంది అండ్ టూ వాల్మార్ట్స్ అండ్ టూ శామ్స్ ఉన్నాయి. మేము ఉండేది చిన్న ప్లేస్లో, సో ఎక్కువ ఆప్షన్స్ లేవు, బట్ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం మనకు కావాల్సినవన్నీ. కొంచెం ప్రైస్ ఉంటుంది ఇండియన్ మార్ట్ వెన్ కంపేర్ టు వేరే వేరే ప్లేసెస్లో. నేను ముందు టెక్సస్లో ఉన్న ఒక 1.5 year అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ పటేల్ బ్రదర్స్ కానీ ఇంకా వేరే ఇండియన్ మార్ట్స్ అవన్నీ. సో ప్రైజెస్ కొంచెం కంపారిటివ్లీ ఇక్కడ కొంచెం మా దగ్గర ఎక్కువ అనిపిస్తుంది, బట్ అన్నీ దొరుకుతుంది. అండ్ యా, ఈరోజు అయితే స్మాల్ బ్లాగ్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. అండ్ ఫస్ట్ అయితే నేను సాయి మార్ట్కి వచ్చాను. మాకు సాయి మార్ట్ నుండి శామ్స్ అండ్ వాల్మార్ట్ కొంచెం దూరం ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను మోస్ట్లీ కొన్ని వెజిటబుల్స్ అండ్ బేసిక్ లైక్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ అవి తీసుకుంటాను. ఆనెస్ట్లీ గ్రాసరీ షాపింగ్ అబ్రాడ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ప్లానింగ్ ఉండాలి, బడ్జెట్ చూసుకోవాలి, ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ తీసుకోవాలి, లేకపోతే ప్రైజెస్ చూసినప్పుడు వామ్మో అనిపిస్తుంది. బట్ యా, అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్, లైక్ ఇట్లా పన్నీర్ కానీ మిల్క్ యూజువల్లీ ఇక్కడ నుండి తీసుకోను, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైస్, లైక్ $11. వాల్మార్ట్ శామ్స్లో తక్కువ ఉంటుంది. యా, అండ్ నేను ఎస్పెషల్లీ థర్స్డేస్ ఎందుకు వస్తాను ఇక్కడ అంటే, ఇక్కడ అన్ని థర్స్డే అప్పుడు కొంచెం ఫ్రెష్ వెజిటబుల్స్ అవన్నీ దొరుకుతాయి. చామదుంపల నుండి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒక్క మాట అయినా సరే అన్ని అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్స్ ద బెస్ట్ థింగ్. స్వీట్ పొటాటో ఇక్కడ చాలా ప్రైజీ. సో వాల్మార్ట్లో దొరుకుతుంది, బట్ అక్కడ మన ఇండియన్ టేస్ట్ ఉండదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం ఇక్కడ. అండ్ యా, ములక్కాడలు ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ కర్రీ అండ్ నేను చాలా బాగా చేస్తాను, తీసుకుంటా ఈరోజు. కర్రీ లీవ్స్ అయితే నేను ఏ కర్రీలో అయినా సరే కర్రీ లీవ్స్ వేయకపోతే నాకు నచ్చదు. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్రీ లీవ్స్. సో డెఫినెట్లీ కొంచెం ప్రైసింగ్ అది ఖచ్చితంగా తీసుకుంటాం ప్రతిసారి. అండ్ ఒక 3 వెజిటబుల్స్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నా, అన్నీ మంచిగానే ఉన్నాయి అనిపిస్తుంది. చిన్న చిన్న మ్యాంగోస్ భలే ఉన్నాయి. అండ్ ఇదేంటో తెలీదు మరి నాకు నేమ్, బట్ యా, నేనైతే వంకాయ, లేడీస్ ఫింగర్ ఇంకా చిక్కుడుకాయ తీసుకున్నా. మ్యాంగోస్ ఉన్నాయి, బట్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఇవి తీసుకున్న ప్రస్తుతానికి అయితే కొన్ని, బట్ ఇవి సరిపోయిద్ది 2 weeksకి మంచిగా వస్తుంది. అండ్ నాకైతే ఇప్పుడు కొన్ని గ్రోసరీస్కి $63 అయింది. 100లో ఆల్రెడీ $63 అయిపోయింది, బట్ యూజువల్లీ ఇంత ఎక్కువ అవ్వదు. ఈసారి నేను లైక్ చపాతీ పిండి ఇంకా పల్లీలు అవి తీసుకున్నా, సో కొంచెం ఎక్కువైంది, బట్ దట్స్ ఓకే. వాల్మార్ట్ అండ్ శామ్స్లో ఎక్కువ తీసుకునేది ఏం లేదు, ఓన్లీ ఆనియన్స్, పొటాటో అండ్ సమ్ అదర్ థింగ్స్. సో ఐ థింక్ సో అండర్ 100లోనే నేను తీసేసుకుంటాను మ్యాక్సిమం అన్ని. అండ్ ఇప్పుడు టార్గెట్కి వెళ్తున్నాం. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంటే చిన్న గిఫ్ట్ ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పి చూడాలి ఏమో దొరుకుతుందో. యూజువల్లీ ఇక్కడ ఏమైనా దొరకకపోతే శామ్స్ వాల్మార్ట్లో చూసాము, బట్ మ్యాక్సిమం ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఇక్కడ టీనేజ్ కిడ్స్ తీసుకోవాలంటే చాలా ఆలోచించాలి. అండ్ దట్స్ ఫైన్, వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ కూడా ఇస్తారు. రిసిప్ట్ ఇస్తే టోటలీ ఫైన్. అండ్ చాలా వెతికాము అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు శామ్స్. ఫస్ట్ అయితే తినాలి ఏమైనా, యూజువల్లీ ఏదైనా తినేసి బయలుదేరుతాము, బట్ ఈరోజు ఏం తినకుండా స్టార్ట్ అయ్యాము అండ్ చాలా ఆకలిస్తుంది. ఫస్ట్ తినేసి తర్వాత షాపింగ్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ కొనేది ఏం లేదు, చాలా కొన్ని థింగ్స్ తీసుకోవాలి. అక్కడ కెఫే ఉంది. ఇక్కడ చూడండి వాటర్ మిలన్ అంత పెద్ద పెద్ద, ఇక్కడికి వచ్చాక నేను అంత పెద్ద వాటర్ మిలన్స్ చూసాను. మేమైతే ఒక చీజ్ అండ్ స్మాల్ యోగర్ట్ తీసుకున్నాం, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎక్కువ తీసుకునేది ఏం లేదు, ఎగ్స్ అండ్ పొటాటోస్ తీసుకోవాలి, ఆనియన్స్ అండ్ బనానా, అంతే. మ్యాక్సిమం ఇవే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు $23 అయింది. ఆల్మోస్ట్ లైక్ ఇంకా నాకు ఒక $20 మాత్రమే మిగిలింది. వాల్మార్ట్లో ఎక్కువ తీసుకునేది ఏం లేదు, బట్ పెరుగు తీసుకోవాలి.
ఇంకా టమాటోస్ తీసుకోవాలి. యాహ్! ఇంకంతే అయిపోతుంది నా షాపింగ్. ఇక్కడ టమాటోస్ తక్కువుంటుంది కంపారిటివ్‌లీ వేరే ప్లేసెస్‌లో. సో, అండ్ కర్డ్ తీసుకున్నా అండ్ ప్రాన్స్ అండ్ లెమన్ తీసుకున్నా. చాలా 4 ఐటెమ్సే. ఆహ్, మోస్ట్‌లీ నాకొక $15 అయింది అనుకుంటా. నో, 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 $20 అయింది. ఐ విల్ షో యూ. అండ్ నేను చికెన్ కూడా తీసుకున్నా. బట్ ఇక్కడ తీసుకోలేదు. హైవేలో తీసుకున్నా. యూజువల్లీ హైవేలో అయితే స్మాల్ పీసెస్ కట్ చేసి ఇస్తారు. హోల్ చికెన్ తీసుకుంటే. ఇక్కడైతే మనమే కట్ చేసుకోవాలి. సో, అక్కడ తీసుకున్నా. అదొక $11 అయింది. యాహ్! ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ అండర్ 100. సో, అరౌండ్ 106 అయింది. అండ్ చికెన్ కూడా యాడ్ చేస్తే లైక్ అరౌండ్ 118. So, like 18 to $20 more, that totally fine. Like more than 2 weeks వస్తుంది నాకు ఈ గ్రోసరీస్. సో, ఐయామ్ హ్యాపీ. యాహ్! ఐ హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. ఐయామ్ స్టిల్ ఫిగరింగ్ ఔట్ మీకు గనక లైక్ డైలీ వ్లాగ్, సింపుల్ లైఫ్ మూమెంట్స్, పీస్‌ఫుల్ లైఫ్ స్టైల్ కంటెంట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో పాడేరు అమ్మాయి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.